ఇప్పుడు ఆయన వాదనల మేరకే మరి అప్పటికే మనం ఒకరోజు ముందు అప్లై చేసున్నాం మున్సిపాలిటీలో అనుమతి కోసం. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఆకువీడు నగర పంచాయతీలో. ఒక క్రైస్తవురాలు, అంటే వారి సర్టిఫికేట్ కోర్స్ హిందూ అనే దొంగ సర్టిఫికేట్తో వారు ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కానీ వారే హైకోర్టులో జడా శ్రావణ్ గారు ముగ్గురిని ఎంపిక చేసుకున్న ముగ్గురులో ఒకరు. ఆర్పోని శ్రావణ్ గారిని లాయర్గా ఎంపిక చేసుకున్న ముగ్గురులో ఒకరు, వైసే వర్స. సో కాబట్టి ఆవిడ తప్ప మిగిలిన అందరూ, అంటే 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులుంటే చైర్పర్సన్ కూడా ఆ పార్టీకి సంబంధించిన సభ్యురాలే. అయినప్పటికీ కూడా ఈ ఒక్క క్రిస్టియన్ మహిళ గారు తప్ప మిగిలిన అందరూ మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రామాలయాన్ని, ఎందుకంటే నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతరుల మతాన్ని నువ్వు గౌరవించు అనే ఒక చక్కటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి మా ఆకువీడులో కౌన్సిలర్లందరూ కూడా చక్కగా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. 20కి 19 మంది మద్దతు అంటే అది అసాధారణం.